నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అనుకున్న విధంగానే భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది. తొలి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సంక్రాంతి రేసులో బాలయ్యను డాకు మహారాజుగా నిలబెట్టిందనే చెప్పాలి. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ #1 సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ సినిమా రికార్డుల పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో మోత మోగిస్తుంది. సినిమా రెండవ రోజు కూడా ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకోగా ఇక రెండు తెలుగు రాష్ట్రాల సినిమా ఒక షోకి మించిన జోరును మరో షోకి పెంచుకుంటూ దూసుకుపోతుండగా నైజాంలో మంచి ట్రెండ్ ని చూపెడుతున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఇంకా ట్రెండ్ ని బట్టి కలెక్షన్ పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి. ఆంధ్ర సీడెడ్ ఏరియాలో మాత్రం సినిమా మరింత జోరుని చూపెట్టగా బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుంది. సంక్రాంతికి ఇతర సినిమాల నుండి పోటీ ఉన్నప్పటికీ కూడా బాలయ్య సూపర్ ఫామ్ లో ఉండడంతో తన స్టార్ పవర్ ఏంటో చూపించాడు. ఎక్సలెంట్ బిజినెస్ ని దక్కించుకుని కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా 80 కోట్ల ప్రీ రిలీజ్ మార్క్ ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ఏరియాల వారీగా చూస్తే నైజాంలో 17.5 కోట్లు, సీడెడ్ 15.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరి 6 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, గుంటూరు 7.2 కోట్లు, కృష్ణ 5.4 కోట్లు. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 67.3 కోట్లు రాబట్టింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.4 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 8 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా 80.7 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లు, వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి రోజు 50 కోట్లు గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ కి గట్టి పోటీ ఇస్తూ సినిమా మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రెండవ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల 15 కోట్లు గ్రాస్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్ గా 25 కోట్లు అందుకునే అవకాశం ఉంది. మొదటి రెండు రోజుల్లో 75 కోట్ల గ్రాస్ మార్కెట్ దాటేగా సినిమా మొదటి రెండు రోజుల్లో 42 కోట్ల నుండి 46 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ చేసే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య మాస్ ర్యాంప్ ఓ రేంజ్ లో ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 40 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలవడం ఖాయం. మీరైతే ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్.